ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి అనిపిస్తుండొచ్చు, అరే అందరూ ఒకలాగా మాట్లాడుతున్నారు, వీరేంద్ర ఇలా మాట్లాడుతున్నారని అనుకోవచ్చు. కొంతమంది పిఆర్ అని అనొచ్చు, ఇంకొంతమంది ఏదేదో మాట్లాడొచ్చు, తిట్టొచ్చు, అసలు వీడికి రివ్యూస్ చెప్పడమే రాదని అనుకోవచ్చు. రకరకాల ఒపీనియన్స్ ఫామ్ అయిపోతాయి అనమాట ఈ వీడియో చూసిన తర్వాత. ఎస్పెషల్లీ ఈ మూడో ప్రోమో గురించి నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని నిజాలు ఓపెన్గా మాట్లాడేసుకోవాలి. ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కాదు, సో అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి కూడా చూడాలి. మనకు ఒకళ్ళు నచ్చట్లేదు కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తాము, వాళ్ళని అనే కాకుండా అన్ని రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి చూసి అప్పుడు మాట్లాడతాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, కొన్ని విషయాలు బయటకు వస్తాయన్నమాట. సో ఏం జరిగింది అంటే లైక్ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పే రకం కాదు. వేరే వాళ్ళకి ఎవరికో ఇది జరుగుతుంది, మనం సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలి అన్నంత మాట్లాడే అంత చీప్ మైండ్ సెట్ కూడా నాది కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అనమాట, అందుకనే ఉంటుంది. సో లైక్ చేసి చూడండి, ఈ వీడియోకి మాత్రం చివరిదాకా చూసి అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేదా అప్పుడు డిసైడ్ చేయండి, ఓకేనా. సో తనుజ ఇమాన్యుయల్కి ఆ పాయిజన్ ఇస్తుంది. సో తనుజకి ఇమాన్యుయల్కి ఆ పాయిజన్ ఇస్తే ఏం చెప్పిందంటే, నేను తను కెప్టెన్సీ కంటెండర్ అయి నేను తనకి ఏదైతే ఇచ్చాను, సో హార్ట్ఫుల్గా వెళ్ళి తను కంగ్రాచులేషన్ చేస్తాను. సో బట్ నేను అలా ఉన్నప్పుడు సో తను వచ్చి నాకు అంత కంగ్రాచులేటెడ్ చేయడు అని చెప్పింది అనమాట. ఆ చెప్పిన తర్వాత తను చెప్పిన మాట ఏంటంటే, ఒక పర్సన్ అంటే నేను సేమ్ అని తన సైడ్ నుంచి కూడా అదే ఉంటది అని అనుకున్నాను, బట్ అది కాదు. నా సపోర్ట్ నువ్వేం సపోర్ట్ చేయలేదు అని నా మొహం మీద అనేస్తే నాకు బాధేసింది. ఇది మ్యాటర్. నా సపోర్ట్ని నువ్వు అసలు ఏం సపోర్ట్ చేయలేదు అని నా మొహం మీద చెప్పేస్తే నాకు బాధేసిందని ఇమాన్యుల్ అన్నాడు. సో ఈ అమ్మాయి ఆ రోజు మన నామినేషన్స్ అప్పుడు దానికి ముందు కూడా అనింది, సో నువ్వు నాకు అసలు ఏం సపోర్ట్ చేయలేదు నిన్ను అని చెప్పి. సో ఇక్కడ మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తాయన్నమాట. ఇమాన్యుల్ అసలు ఏం సపోర్ట్ చేయలేదు, అంత సపోర్ట్ చేశాడు ఇమాన్యుల్, ఎంత సపోర్ట్ చేశాడు ఇమాన్యుల్, సపోర్ట్ చేయలేదని ఈ అమ్మాయి ఎలా అంటది. సో ఈ అమ్మాయి జారిన మాటలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయి చెప్పింది కదా, నేను హార్ట్ఫుల్గా వెళ్ళి తన కెప్టెన్సీ కంటెండర్ అయితే నేను హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ చెప్తాను, బట్ తను వచ్చి నాకు అది చెప్పడని. సో ఫస్ట్ ఈ పాయింటే మాట్లాడుకుందాం, ఓకేనా. ఈ పాయింటే ఈ అమ్మాయి ఈ విషయంలో తప్పు. ఎందుకంటే మొన్నే రీసెంట్గా కెప్టెన్సీ కంటెండర్ అయితే సో ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నాకు కెప్టెన్ ఇచ్చేయమంటది అమ్మాయి. మరి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ చేసేది సరే మన ఇద్దరిలో ఎవరైతే ఏంటి నువ్వే అవ్వు ఇమాన్యుయల్ కెప్టెన్ పర్లేదు అని అడగకుండా వెళ్ళి నాకు ఇచ్చే ఛాన్స్ ఇచ్చాయని చెప్పి ఈ అమ్మాయి ఎలా అడుగుతుంది. సో ఈ అమ్మాయిది బిగ్గర్ మిస్టేక్ ఇక్కడ. ఇంకొక మిస్టేక్ ఏంటంటే నామినేషన్స్ అప్పుడు నువ్వు మనుషులు వాడుకుంటావు ఇమాన్యుయల్ అని చెప్పారు, అది ఎపిసోడ్లో కట్ చేశారు, లైవ్లో ఉంది. ఆ పాయింట్లో కూడా ఈ అమ్మాయి తప్పు ఉంది. సో అంత దారుణంగా ఇమాన్యుయల్ మనుషులు వాడుకుంటాడా అంటే, సో ఇమాన్యుయల్ ఎక్కడ మనుషులు వాడుకున్నాడు? మేబీ ఈ అమ్మాయి చెప్పాల్సి, నువ్వు నన్ను వాడుకున్నావు, నువ్వు నన్ను యూస్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ చేసావు, నువ్వు నాతో ఉండటం వల్ల ఎంటర్టైన్మెంట్ వచ్చిందని మేబీ ఆ పాయింట్ ఏమైనా చెప్పు ఉండాల్సిందేమో, అది అప్పుడు డిబేటబుల్ పాయింట్ అయ్యి ఉండేదేమో. కానీ ఈ అమ్మాయి అలా మాట్లాడడం అనేది అక్కడ కూడా కరెక్ట్ కాదు, ఓకేనా. ఈ రెండు పాయింట్లో ఈ అమ్మాయి తప్పు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇమాన్యుయల్ దగ్గరికి వస్తే, నేను సపోర్ట్ చేశానని చెప్తే కూడా అమ్మాయి నువ్వు నాకేం సపోర్ట్ చేయలేదు అని చెప్పింది సార్, అందుకని నేను నా సపోర్ట్ ఎవరైతే అడిగారో నేను వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేశాను అది ఇమాన్యుయల్ చెప్పాడు. సో అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఈ అమ్మాయి సపోర్ట్ అడగలేదు, ఓకేనా. సో ఎందుకంటే లాస్ట్ ఈ అమ్మాయి నిలబడింది కాబట్టి 8 మంది వచ్చి డ్యాన్స్ చేశారు కాబట్టి సో ఇమాన్యుయల్ నాకే సపోర్ట్ చేస్తాను ఈ అమ్మాయి అనుకో ఉండొచ్చు. లాస్ట్ కెప్టెన్సీ అప్పుడు కూడా నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశాను కదా, సో నిఖిల్ పుల్ బ్యాక్ చేశాను కదా, సో ఇమాన్యుయల్కి ఆ కత్తి దొరికేలాగా చేశాను కదా, ఎంతో కొంత సపోర్ట్ చేశాను కదా. ఆ సపోర్ట్లో దివ్య కూడా ఉంది, ఆ సపోర్ట్లో రితు కూడా ఉంది. సో ఇమాన్యుయల్కి మనకి అంతా ప్యాచప్ అయిపోయింది కదా, ఇమాన్యుయల్ నాకు సపోర్ట్ చేస్తాను అమ్మాయి అనుకో ఉండొచ్చు. బట్ ఇమాన్యుయల్ సపోర్ట్ చేయలేదు, ఆ పాయింట్ అక్కడ చెప్తుంది. ఇమాన్యుయల్ పాయింట్ ఏంటి, నేను చేసినా కూడా చేయలేదని చెప్పిన దానికి నేను ఎందుకు సార్ చేయటము, సో నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళకి చేశారని అన్నది. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే ఇమాన్యుయల్ సపోర్ట్ చేశాడు తనూజ కానీ సపోర్ట్ చేయలేదంటుంది, తనూజ సపోర్ట్ చేయలేదంటుంది. ఇది మెయిన్ పాయింట్. ఇమాన్యుయల్ ఎక్కడ సపోర్ట్ చేశాడు ఇమాన్యుయల్ ఎన్నిసార్లు సపోర్ట్ చేశాడు అన్నప్పుడు చాలా ర్యాండమ్గా ఇమాన్యుయల్ చెప్పే మాట, బెడ్ టాస్క్లో సపోర్ట్ చేశాను, పూల్ టాస్క్లో సపోర్ట్ చేశాను, ఈ రెండిట్లో సపోర్ట్ చేశాను అంటాడు. దాని తర్వాత మరి నేను నీకు సపోర్ట్ చేయకపోతే నీకు ఎవరు లేనప్పుడు ఎవరు లేదని నువ్వు ఎలా అంటావు, నువ్వు ఫస్ట్ నాచుర డ్యాన్స్లో వచ్చి కళ్యాణ్ రంగన్ వచ్చి ఇమాన్యుయల్ నాకు తప్పితే ఎవరు లేరు అని చెప్పి ఎందుకు చెప్తావు అని అన్నాడు. ఈ రెండే అబ్బాయి చెప్పేది. బ్లైండ్గా కూడా చాలామంది అవును ఈ 2 టాస్కులు ఇమాన్యుయల్ సపోర్ట్ చేశారు కదా, అసలు బుద్ధుండాలా తనూజాకి ఆ మాట అనడానికని. ఇమాన్యుయల్ ఈ బెడ్ టాస్క్లోను లేకుంటే ఈ పూల్ టాస్క్లోను సపోర్ట్ చేశాడు అని ఎవరైనా అంటే నవ్వుతారు నోటుతోటి కాదు, ఇంకా ఎలా నవ్వుతారో నాకు తెలియదు. బుద్ధుండాలి కొంచెమైనా. ఇమాన్యుయల్ నోట్లోంచి ఏ మాటలు వస్తే ఆ మాటలు మనం చెప్పేస్తావా? అంతేనా? ఇంకా వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనీసం ఆలోచించరా? అసలు జరిగింది ఏంటి అక్కడ జరిగింది ఏంటి? బెడ్ టాస్క్లో జరిగింది ఏంటి? అబ్బాయిలందరూ కలిసి ఫస్ట్ అమ్మాయిని దోసేద్దామని చెప్పి అనుకున్నారు. ఫస్ట్ సంజన గారిని దోసేయాలని ఫిక్స్ అయ్యారు.
ఓకేనా. దానికి ఇమాన్యుల్ కూడా ఏం చేయలేకపోతారు, ఎందుకంటే అక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. సో బర్నీ గారు ఉన్నారు, కళ్యాణ్ ఉన్నారు, డెమోన్ ఉన్నారు. వాళ్ళ ముగ్గురు మాట కాదని ఇతన్ని దోయలేరు. ఎందుకంటే ఇంకా అక్కడ లోపల ఉంది దివ్య, శ్రీజ, నెక్స్ట్ రితు చౌదరి, నెక్స్ట్ వచ్చేసరికి తనూజ. సో వీళ్ళు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నది నెక్స్ట్ ఇంకా సంజన గారు. సో సంజన గారిని తోయకుండా ఇంకెవరిని తోస్తారు? సో డెమోన్ రితుని తోయనిస్తాడా? శ్రీజాని కళ్యాణ్ తోయనిస్తాడా? భరణి గారు తనూజాని దివ్యాన్ని తోయనిస్తారా? సో ఇంకా అక్కడ ఉంది సంజన గారు. సంజన గారికి 3 ఓట్లు పడ్డాయి కాబట్టి ఇమాన్యుల్ సైలెంట్ ఉండిపోయాడు. అక్కడ ఏం చేయలేకపోయాడు ఇమాన్యుల్, చూస్తా ఉండిపోయాడు ఇమాన్యుల్. ఓకేనా. దాని తర్వాత అలా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నప్పుడు లాస్ట్లో 4 ఉన్నప్పుడు, ఇది వీళ్ళ 3 అబ్బాయిలు ప్లస్ శ్రీజ, తనూజ అక్కడ ఉన్నప్పుడు ఇమాన్యుల్ కూడా తనూజానే దోయిద్దామని అంటాడు. చివరి వరకు తీసుకుంటే స్టాండ్ ఏదో అంటే అక్కడ తన కాని సిట్యువేషన్లో సైలెంట్గా ఉండిపోతే అది స్టాండ్ తీసుకున్నట్టు కాదు. మళ్ళీ చెప్తున్నా, బెడ్ టాస్క్ మీద ఇమాన్యుల్ స్టాండ్ తీసుకోలేదు, ఇమాన్యుల్ సపోర్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. సపోర్ట్ చేసింది ఎవరు అంటే భరణి గారు. ఆయనే కదా బ్లేమ్ తీసుకుంది, ఆయనే కదా సపోర్ట్ చేసింది క్లియర్గా. ఎందుకు ఇమాన్యుల్ ఏమంటాడు ఆ బెడ్ టాస్క్లో, ఆల్రెడీ సుమనని ఏ పాయింట్ మీద అయితే చెప్పి ఫస్ట్ సెకండ్ కిందకు దించేసాము, ఇమ్యూనిటీ ఆల్రెడీ వచ్చింది కదా అని చెప్పి, సో ఇప్పుడు కూడా నేను అదే పాయింట్ మీద దించేస్తాము అని చెప్పి ఇమాన్యుల్ తనతో అంటాడు. కళ్యాణ్ కూడా తనూజ అని అంటాడు. సో అక్కడ ఇద్దరు తనూజ అన్నప్పుడు ఈ అమ్మాయి కూడా తనూజ అని అంటది, శ్రీజ కూడా. సో 3 తనూజ అన్నప్పుడు భరణి గారు తనూజాని ఎక్కడ లాగేస్తారో ఏమో అని చెప్పి శ్రీజాని కింద పడేస్తాడు. శ్రీజ అంత దారుణంగా కింద పడేసిన తర్వాత అమ్మాయి లేచి కూర్చొని అమ్మాయి ఏమంటదంటే, అన్న 3 తనూజ పేరు చెప్పినప్పుడు నువ్వు ఒక్కడివే తనూజ పేరు చెప్పలేదు, మెజారిటీ తనూజ పేరు చెప్పాడు, నన్ను ఎందుకు దోసేశారన్నా, ఓ బాండ్స్ కదా అని అమ్మాయి అంటది. అంటే అక్కడ ఇమాన్యుల్ కూడా తనూజ పేరు చెప్పాడు. చివరి దాకా సపోర్ట్ చేస్తే సపోర్ట్ వాళ్ళిద్దరు, ఇప్పుడు సపోజ్ వాళ్ళిద్దరూ ఉన్నారు ఇప్పుడు ఉన్న కెప్టెన్సీ కంటెంట్స్లో, సో వాళ్ళిద్దరు ఇమాన్యుల్ అవటం అనేది కరెక్ట్. బట్ అప్పటి వరకు సపోర్ట్ చేసి సపోర్ట్ అంతేగాని తనకి అసలు సిచ్యువేషన్ సంబంధం లేదు. అప్పటి వరకు తనూజాన్ని దొయ్యాలని కూడా అనుకున్నా కూడా జరగదు. అలాంటప్పుడు సైలెంట్గా ఉండిపోయినప్పుడు కూడా అది తనూజాకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది అంటే అంతకన్నా బుద్ధి తక్కువతనం ఇంకోటి ఉండదు. ఓకేనా. బెడ్ టాస్క్లో తనూజాకి సపోర్ట్ చేసిందే లేదు ఇమాన్యుల్, రాసి పెట్టుకోండి. ఎవడు అడిగినా ఎవడు ఏమన్నా ఇది నిజం. అండ్ నెక్స్ట్ పూల్ టాస్క్, ఇది ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, పిచ్చి లేసింది కాబట్టి మాట్లాడుతున్నా. సో రెండోది పూల్ టాస్క్. పూల్ టాస్క్లో కూడా ఇమాన్యుల్ సపోర్ట్ చేశారంటే నోటుతో నవ్వరు, మళ్ళీ చెప్తున్నాను, నోటితో అయితే నవ్వరు. అది ఇంకా నాకు తెలియదు ఇంకా ఎందుకు అంటే, పూల్ టాస్క్లో భరణి గారు ఇమాన్యుల్ డీల్ మాట్లాడుకుంటారు. మీరు మా అమ్మ దాంట్లో పోయొద్దు, నేను తనుజ దాంట్లో పోయను అని చెప్తారు ఇమాన్యుల్. అంతే తప్పితే నాకు తనుజ గారు సపోర్ట్ చేయాలని, నాకు తనుజ గెలవాలని ఉంది అంత లేదు అక్కడ. నిజంగా అలా ఉంటే ఇప్పుడు భరణి గారు ఎప్పుడు చెప్పలేదు నేను సపోర్ట్ చేస్తాను సంజన గారికి, నాకు సంజన గారు గెలవాలని ఉందని ఎప్పుడు భరణి గారు అలా. సో భరణి గారు సంజన గారు ఓడిపోవాలని అనుకున్న తనుజ ఒక్కదానికోసమే లిటరల్లీ సపోర్ట్ చేశారు, ఒక్కదానికోసం ఆయన స్టాండ్ తీసుకున్నారు ఆ టైంలో. కాకపోతే పక్కనే ఉన్నాయి కాబట్టి ఇమాన్యుల్తో డీల్ మాట్లాడుకుంటాడు. ఇమాన్యుల్ తోటి డీల్ మాట్లాడుకున్నాడు, ఇమాన్యుల్కి ఆ డీల్కి యాక్సెప్ట్ చేశాడు అంటేనే అక్కడ ఇమాన్యుల్కి తనూజాకి సపోర్ట్ చేయాలని లేదు. ఇప్పుడు భరణి గారు ఆ డీల్ మాట్లాడకుండా ఇమాన్యుల్ తోటి ఉండుంటే తనూజ గారు దాంట్లో నుంచి తీసి సంజన గారి దాంట్లో పోసుంటే, సంజన గారి దాంట్లో నుంచి తీసి ఇమాన్యుల్ తనూజ దాంట్లో పోసేవాడా లేదా? పోసేవాడు కదా. ఇంకా అక్కడ సపోర్ట్ యాడ్ వచ్చింది, ఇంకా అక్కడ స్టాండ్ ఎక్కడ ఏడ్చింది? బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నార్మల్గా ఆలోచిస్తేనే క్లియర్గా అర్థమైపోతుంది కదా ఎక్కడ స్టాండ్ తీసుకున్నాడు ఇమాన్యుల్ స్టాండ్ తీసుకున్న ఏకైక సిచ్యువేషన్ ఏంటంటే, అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తాను, చాలాసార్లు కూడా చెప్తాను. ఏదైతే ఇమ్యూనిటీ టాస్క్ జరిగిందో అక్కడ సుమనన్న, తనూజ, దివ్య, ఫ్లోరా గారు నిలబడ్డప్పుడు ఇమాన్యుల్ వెళ్ళి తనూజకు ఒక ప్లేట్ అదే ఒక ఫుడ్ స్టెప్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుమనకి ఒక ఫుడ్ స్టెప్ ఇచ్చి వాళ్ళిద్దరికి ఇమ్యూనిటీ వచ్చేలాగా చేయడంలో ఇమాన్యుల్ అక్కడ సపోర్ట్ చేస్తాడు, 110% సపోర్ట్ చేస్తాడు, ఆ అమ్మాయికి నిలబడతాడు. అది ఒక్క సిచ్యువేషన్లోనే నిలబడతాడు. ఇంకా తప్పితే ఇంక ఏ సిచ్యువేషన్లోనూ మొన్న జరిగిన ఆ టాస్క్లో ఏ సిచ్యువేషన్లో నిలబడలేదు, దాని తర్వాత కూడా నిలబడలేదు. అంతెందుకు కళ్యాణ్ తనూజాని టార్గెట్ చేస్తే చూడాలని, తనూజ డౌన్ అయిపోవాలని, తనూజ ఇంకా చచ్చిపోతున్న మొక్కని ఇలా బతికిచ్చావరా కళ్యాణ్ అని చెప్పిన తర్వాత, ఆ మాట విన్న తర్వాత కదా సిగ్గున్నోడు ఎవడు కూడా తనూజాకి సపోర్ట్ చేస్తున్నాడు అని అనడానికి కూడా ఇష్టపడ్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇష్టపడినప్ప, క్లియర్గా నాకు తెలిసిన తర్వాత, నాకు కనిపిస్తున్న తర్వాత ఎవరు ఏమనుకున్నా కానీ పర్లేదు, కానీ ఆ మాట అంత దారుణంగా ఇమాన్యుల్ అన్న తర్వాత కూడా ఇంకా స్టిల్ ఇమాన్యుల్ మనసులో తనూజాకి సపోర్ట్ చేస్తానే ఉన్నాడు ఫస్ట్ నుంచి అని ఎలా అనుకుంటాను? తనూజాని యూజ్ చేసుకొని ఇమాన్యుల్ హైలైట్ అవ్వాలని అనుకున్నాడు. ఆల్ ఆఫ్ ద సడన్ ఆది వచ్చి నీకు ఒక విన్నర్ పెట్టి నిలిపి నువ్వు విన్నర్ అవుతావని చెప్పేసరికి, దాని తర్వాత వీళ్ళు వచ్చి మాట్లాడేసరికి
ఇమాన్యుల్కి అర్థమే కాల. ఇమాన్యుల్ అంటాడు కదా, అరే అమ్మాయి అసలు పాజిటివిటీ అంత పాజిటివ్గా ఎలా బయటకు వెళ్తుందో నాకు అర్థం కావట్లా, అమ్మాయి అంత పాజిటివ్ ఎలా అయిందో బయట నాకు అర్థం కావట్లేదు అంటాడు ఇమాన్యుల్. అది కూడా స్టాండ్ తీసుకోవడమేనా? అది కూడా సపోర్ట్ చేయడమేనా ఇమాన్యుల్? ఇది కూడా సపోర్ట్ చేయడం అంటారా? కొంచెమైనా కానీ సెన్స్ ఉండాలి. సో ఈ అమ్మాయి వైపు నుంచి తప్పులు ఏమన్నా ఉన్నాయంటే, సో నాకు అసలు ఇమాన్యుల్ సపోర్టే చేయలేదు అని ఈ అమ్మాయి ఏదైతే మాట మాట్లాడిందో అది ఆ అమ్మాయి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. చేసింది స్పెసిఫిక్గా చెప్పుంటే, నువ్వు నాకు ఆ ఇమ్యూనిటీ టాస్క్లో మాత్రమే సపోర్ట్ చేసావు ఇమాన్యుయల్ అని ఒక్క మాట ఆ అమ్మాయి గట్టిగా చెప్పుంటే ఇప్పుడు వేరేలాగా ఉండే సిచ్యువేషన్. ఆ అమ్మాయి చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్, బ్లెండర్ మిస్టేక్, ఆ అమ్మాయి చేసిన బీభత్సమైన తప్పు ఏంటంటే, నువ్వు నాకు సపోర్టే చేయలేదు అని చెప్పడం అమ్మాయి చేసిన అతి పెద్ద తప్పు. ఒక్క దాంట్లో సపోర్ట్ చేశారు ఇమాన్యుల్, ఆ సపోర్ట్ చేసింది అమ్మాయి ఖచ్చితంగా చెప్పాలి, గుర్తించాలి కూడా. అక్కడ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, అది తప్పు. కెప్టెన్సీ కంటెండర్ అయితే నేను కంగ్రాచులేషన్స్ చేస్తాను, సో తను వచ్చి నా దగ్గర అది లేదు అంటే మొన్న సపోర్ట్ చేయలేదని అమ్మాయి అడుగుతుంది లిటరల్లీ. నువ్వు తను కెప్టెన్ అవ్వబోతున్నప్పుడు నేను నీకు హెల్ప్ చేశాను కదా ఇమాన్యుల్, నువ్వు నాకు హెల్ప్ నువ్వు నా కోసం కెప్టెన్సీ వదులుకోవచ్చు కదా అని ఈ అమ్మాయి అడగడం ఏదైతే ఉందో అది ఇంకా నీచం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి అలా ఎలా అడుగుద్ది అతన్ని వెళ్ళి, నువ్వు నేను నీ కోసం సపోర్ట్ చేశాను కదా ఇమాన్యుల్, నాకు వెంటనే నా కెప్టెన్సీ ఇచ్చామని అడుగుద్దా? అసలు అడగడం తప్ప, అసలు అడగటమే తప్పు. అండ్ ఆ పాయింట్ చెప్పి అడగడం ఇంకా తప్పు ఈ అమ్మాయి. ఓకేనా? సో ఈ అమ్మాయి చేసిన అతిపెద్ద మిస్టేక్ ఇదొకటి ఉంది. సో ఇదొకటి, అక్కడికి అతను చేసిన హెల్ప్ని ప్రాపర్గా అక్కడ అడ్రస్ చేయకపోవడం అదొకటి ఉంది. అండ్ ఆ రెండు మిస్టేక్స్ ఈ అమ్మాయివి. అసలు ఇమాన్యుల్ కంప్లీట్గా ఫస్ట్ డే 1 నుంచి ఈ అమ్మాయికి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను అని చెప్పాను, నేను నీకు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాను, నేను నిన్ను తీసుకుంటూ వస్తున్నాను అని ఇమాన్యుల్ చెప్పింది కూడా అబద్ధము. ఓకేనా? ఎప్పుడైతే సెకండ్ వీక్లో వాళ్ళ మమ్మీ పరిచయం అయ్యారో, ఫస్ట్ వీక్లో ఇమాన్యుల్ ఏడ్చాడు. వీళ్ళిద్దరు అమ్మాయిలు ఇద్దరు కళ్యాణ్ తోటి డెమ్మోన్ తోటి మాట్లాడుతుంటే నాకు ఎవరు లేరు, నేను ఒంటరి అయిపోయానని చెప్పి ఇమాన్యుల్ ఏడ్చిన ఇమాన్యుల్ దాని తర్వాత కళ్యాణ్ నాకు చాలా ఇంపార్టెంట్, కళ్యాణ్ అమ్మ నెగిటివ్ అయిపోతారేమో, కళ్యాణ్ వేరే అయిపోతారేమో, అమ్మ కళ్యాణ్ నామినేట్ చేస్తే నేను ఆలోచించాలేమో అని చెప్పి కళ్యాణ్కి సపోర్ట్ తీసుకున్నాడు ఇమాన్యుల్. కళ్యాణ్ వైపు వెళ్ళాడు ఇమాన్యుల్. మా మమ్మీని నామినేట్ చేస్తా అంటే నేను ఇచ్చేవాడిని కాదని చెప్పి కళ్యాణ్తో కూడా అంటాడు. వాళ్ళ మమ్మీ నామినేట్ చేసి వాళ్ళ మమ్మీ వెళ్ళిపోతే దానికి నువ్వే కదా కారణం, నేనే కదా కారణం అని చెప్పి ఇమాన్యుల్తో అంటాడు. ఇమాన్యుల్ అంటాడు అంటే వాళ్ళ మమ్మీ కళ్యాణ్ ఇంపార్టెంట్ కానీ తనూజ ఇంపార్టెంట్ కాదు. ఆ వీకే తనూజ ఇంపార్టెంట్ కాదు, అక్కడి నుంచే తనూజ ఇంపార్టెంట్ కాదు. దానికి ముందు తనూజకి ఇంపార్టెంట్ అంటే ఒక్క దాంట్లో మాత్రమే సపోర్ట్ చేశాడు ఇమాన్యుల్. అది ఆ అమ్మాయి ప్రాపర్గా అడ్రస్ చేయకపోవడం, మేబీ అది ఇమాన్యుల్కి కోపం రావడంలో కూడా తప్పలేదు. కానీ అసలు పూల్ టాస్క్లో కూడా ఇమాన్యుల్ సపోర్ట్ చేశాడు, బెట్ టాస్క్లో కూడా ఇమాన్యుల్ సపోర్ట్ చేశారంటే విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్ ఇన్ మై ఒపీనియన్, ఇన్ మై కన్సిడరేషన్. ఇమాన్యుల్ ఒక్కసారి మాత్రమే సపోర్ట్ చేశాడు, ఆ ఒక్కసారి ఆ అమ్మాయి అడ్రస్ చేయకపోవడం ఆ అమ్మాయి చేసిన తప్పు, అంతే తప్పితే సో ఇంకెక్కడ ఆ అమ్మాయి తప్పు లేదు. అండ్ ఏదైతే అది చెప్పి సో తను ఇచ్చుద్దో అది ఒకటి మేబీ కెప్టెన్సీ కంటెండర్ ఆ పర్టికులర్ ఈ విషయంలో మాత్రం తనూజైతే తప్పు కనిపిస్తుంది. ఇంకా ఎందుకంటే నేను వెళ్ళి కంగ్రాచులేషన్ చేస్తాను, తను వచ్చి నాకు కంగ్రాచులేట్ చేయలేదంటే, తను వచ్చి నాకు ఇంత సపోర్ట్ చేయలేదని నువ్వు వెళ్ళి అడగాల్సింది, నువ్వు వెళ్ళి మాట్లాడాల్సింది. నువ్వు వెళ్ళి అడగకుండా నువ్వు వెళ్ళి మాట్లాడకుండా ఏది పని అవ్వదు తనూజ. ఇది మాత్రం క్లియర్. ఈ పాయింట్లో తనూజ తప్పు ఉంది, ఓవరాల్గా తనూజ తప్పు ఉంది. ఎందుకంటే సో తను వెళ్ళి అడగలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ కొన్ని చేసిన సపోర్ట్ని ప్రాపర్గా అడ్రస్ చేస్తుంటే ఇప్పుడు మొత్తం ఇమాన్యుల్ క్లెయిమ్ చేసుకునేదానికి ఇమాన్యుల్కి ఛాన్స్ ఉండేది కాదు. సో ఈ అమ్మాయి తప్పుంది. అండ్ ఇమాన్యుల్ సపోర్ట్ చేయకపోయినా కానీ సపోర్ట్ చేశానని ఇమాన్యుల్ అండము తప్పుంది. అసలు దీని గురించి ప్రాపర్గా అడ్రస్ చేయకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళది తప్పుందా లేదని మీరే కామెంట్ చేయండి. నేనేం చెప్పానో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో ఇదన్నమాట నా ఒపీనియన్. ఇద్దరు గురించి మాట్లాడాను, ఇద్దరు తప్పొప్పుల గురించి చెప్పాను. ఓకే, అది సంగతి. జై హింద్.